శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈరోజు లైవ్లో పోతన భాగవతం గజేంద్ర మోక్షం 4వ మన్వంతరం తామస మన్వంతరంలో పాలసముద్రంలో త్రికుటాచలమని ఒక పర్వతం ఉండేది. దానికి 3 శిఖరాలు, 1 బంగారు శిఖరము, 2 వెండి శిఖరము, 3 ఇనుప శిఖరము. ఆ పర్వతాల గుహల్లో అపారంగా అక్కడ ఏనుగులు నివసిస్తూ ఉండేటివి. సుఖమహర్షి పరీక్షిత్కి భాగవతం చెబుతూ ఆయన ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఆవిష్కరించారు. సుఖమహర్షి పరీక్షిత్తు అంటున్నారు, పరీక్షిత్, ఆ ఏనుగుల గుంపులన్నీ చీకటి పడగానే మేతకు బయలుదేరుతాయి. అవన్నీ ఒక సరోవరంలో దిగి నీళ్లు తాగుతూ ఉంటే ఒక ముసలి ఒక ఏనుగుని కాలు పట్టుకుంటుంది. ఆ ఏనుగు ఇడిపించుకోలేక మహావిష్ణువుని ప్రార్థించింది. మహావిష్ణువు వచ్చి రక్షించి ఆ ఏనుగును మోక్షం వైకుంఠానికి తీసుకువెళ్ళాడు తనతో పాటని సుఖమహర్షి సంక్షేపంగా వచ్చేసి ఆయన చెబుతాడు. ఎవరికి? పరీక్షిత్కి. అప్పుడు పరీక్షిత్ అన్నారు సుఖమహర్షితో, మహర్షి, నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. మహానుభావ, గజేంద్ర మోక్షము పూర్తిగా నేను వినాలని ఉంది. మీరు 2 ముక్కల్లో చెప్పేశారు సంక్షేపంగా, పూర్తిగా చెప్పండి అని పరీక్షిత్ వచ్చేసి సుఖమహర్షిని ప్రార్థించారు. నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. నీటిలో ఉండే ముసలికి, భూమి మీద ఉండే ఏనుగుకి అసలు వైరం ఎందుకు వచ్చింది? ఏనుగును రక్షించడానికి వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చారా? ఏనుగును రక్షించాడా? అదేదో నాకు పూర్తిగా వివరణ చేయమని చెప్పని సుఖమహర్షిని ప్రార్థించారు. అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్తుకు ఆయన గజేంద్ర మోక్షం పూర్తిగా చెప్తారు. ఆ విధంగా ఆ ఏనుగులు గుంపులుగా చీకటి పడగానే ఆ పర్వత గుహల్లో నుంచి బయటికి వస్తాయి. మేతకు వచ్చినప్పుడు పులులు మొత్తంబులు పొదరెండ్లలో దూరు. ఘోర బల్లూకంబులు గుహల సొచ్చు. భూదారములు నేల బొరియలలో జొరబారు. మహిష సంగంబులు నీటిలో జొరబారు. గండశైలంబులు గపుల ప్రాకు. వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు. ఎప్పుడైతే ఏనుగులన్నీ మేతకు బయటికి వస్తాయో గుహల్లో నుంచి, వాటిని గుంపులు చూసి పులులు మొత్తంబులు పొదరెళ్లలో దూరు. పులులన్నీ పోయి పొదల్లో దాక్కుంటాయంట. ఘోర బల్లూకంబులు గుహల సొచ్చు. భల్లూకాలన్నీ వచ్చేసి అవన్నీ గుహల్లో దాక్కుంటాయంట. భూదారములు నేల బొరియలలో జరబారు. భూదారములు అంటే అడవి పందులన్నీ గోతులు తీసుకొని లోపల దాక్కుంటాయంట. గండ శైలంబులు గపుల ప్రాకు. కోతులన్నీ కొండల మీదకి ఎగబాకుతాయంట, కొండల మీదకి ఎక్కేస్తాయంట. నీలకంఠంబులు నింగికి ఎగయు. నెమళ్ళన్నీ ఆకాశానికి ఎగిరిపోతాయంట. మహిష సంగంబులు మడుగులలో జొరబారు. మహిష సంగములు అంటే దున్నపోతులు, బర్రెలు, అవన్నీ నీళ్ళల్లో దాక్కుంటాయంట.
వాల్మీకములు సొత్తు వన భుజంగములు. వాల్మీకములు అంటే పాములు. పాములన్నీ పుట్టల్లో దాముకుంటాయంట. ఆ విధంగా అవన్నీ వచ్చి ఒక సరోవరంలో దిగి అక్కడ ఉండే తామర పూలు చెట్లు అన్నీ ధ్వంసం చేసి బురదలు చేసేస్తాయి ఆ సరోవరం అంతా. ఆ సరోవరం చుట్టుప్రక్కల పండ్ల తోటలు పండ్లు పండి ఆ రసమంతా నీళ్ళల్లో దిగుతూ ఉన్నాయంట. అప్పుడు ఆ సరోవరం ఒక ముసలి చూసింది. ఆ ముసలి వచ్చి ఆ ఏనుగుల్లో ఎవరైతే అధినాయకుడు గజరాజు దాని కాలు పట్టుకుంది. అది జరిగిన ఘట్టము కృతయుగంలో జరిగింది కాబట్టి అప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల ఆయుష్. అప్పుడు ఆ ఏనుగు విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ విడిపించుకోలేకపోయింది. అప్పుడు ఆ ఏనుగుకి భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎప్పుడైతే మహావిష్ణువుని శరణాగతి చేసిందో అసలు మహావిష్ణువు ఏనుగుకి జ్ఞాపకం రావడానికి కారణం ఏంటంటే ఆ ఏనుగు పూర్వజన్మలో విష్ణు భక్తుడు, ద్రవిడ దేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు. ఆయన ఆ మార్గాన్ని వెళ్తున్న అగస్త్య మహర్షికి నమస్కారం చేయలేదని శాపం కారణంగా ఏనుగుగా జన్మించారు. అందువల్ల ఆయనకి విష్ణు భక్తుడు కాబట్టి ఆయనకి భగవంతుడు విష్ణువు జ్ఞాపకం వచ్చాడు. ఆ విష్ణువును ప్రార్థించగానే అప్పుడు విష్ణువు వైకుంఠం నుంచి కదిలాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోధియగు ఆ పన్న ప్రసన్నుండు విహ్యల నాగేంద్రము పాకి పాకి ఎనుగుయ్యాలించు సంరంభియ్యి. మహావిష్ణువు ఎప్పుడైతే ఏనుగు ఆర్తనాదం వినబడిందో మహావిష్ణువుకి వెంటనే కదిలాడు. ఆయన నేరుగా వచ్చేసి ఆయన బయలుదేరారు ఆ ఏనుగును రక్షించడానికి. ఎలా బయలుదేరారో చెప్తున్నారు పోతన గారు. సిరికించిక్కడు శంఖచక్రయుగ ముంజేదోయి సంధింపడు ఏ పరివారము జీర డబ్రగపతి మన్నింపడు ఆ కన్నికాంతర దమ్మిల్లమ్ము చక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచో పరిచే లాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. మహావిష్ణువు కేవలం ఆ ఏనుగుని రక్షించాలా అని ఆయన ఆ తల వెంట్రుకలు కూడా సర్దుకోలేదంట. ఆ కన్నికాంతర దమ్మిల్లమ్ము చక్కనొత్తడు ఆయన కురులు ఏదైతే ఉన్నాయో రింగులు రింగులుగా ఉంటాయి మహావిష్ణువుకి, అవి కూడా సరి చేసుకోలేదంట. ఆ లక్ష్మీదేవి ఆ పైటి చెంగు ఒక చేతిలో పట్టుకొనే ఉన్నాడు, ఆమెను కూడా లాక్కొని వస్తున్నాడు. ఆయన వెనక శంకుచక్ర గదా పద్మాలు గరుత్మంతుడు ఆబాల గోపాలం అందరూ వస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉండేవాళ్ళందరూ ఆయనతో పాటు బయలుదేరారు. ఆ సరోవరం కాడికి వచ్చి అప్పుడు సుదర్శన చక్రంతో ఆ ముసలి శిరస్సు ఖండించి ఆ ఏనుగును రక్షించాడు. తనతో పాటు ఆయన వైకుంఠానికి మోక్షానికి తీసుకువెళ్ళాడు. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు మనం కూడా మహావిష్ణువు గారు మన జ్ఞాపకం రావాలంటే ముందు నుంచి మనము ఆ నామాన్ని మనం స్మరించుకుంటూ ఉంటే, మన స్మరణలో భగవంతుడిగా నిలుపుకుంటే ఆయన మనకు ఆపద కాలంలో ఆయన మన జ్ఞాపకం వస్తాడు. అప్పుడు ఆయన్ని ప్రార్థిస్తే ఆ భగవంతుడు వచ్చి మన ఆపదల నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు. ఆ ముసలి కూడా ఆ హూహు అనే ఒక గంధర్వుడు, ఆయన తన భార్యలతో కలిసి గంగానదిలో క్రీడిస్తూ ఉంటే అప్పుడు దేవల సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. ఈ హూహు అనే గంధర్వుడు ఆయన లోపల ఈదుకుంటా పోయి ఆ మహర్షి 2 కాళ్ళు సందున దూరి కాళ్ళు లాగాడు, ఆయన బోళ్ళ పడ్డాడు. అప్పుడు మహర్షి ఆ ముసలికి శాపం పెట్టారు, నీకు నీళ్ళ లోపల ఈదుతా వచ్చి కాళ్ళు బట్టి లాగడం నీకు సరదాగా ఉంది కాబట్టి నువ్వు ముసలివై పడి ఉండు, నీ కండకావరం తీరద్దని చెప్పి అంటారు. మళ్ళీ ఆ గంధర్వుడు పశ్చాత్తాపడితే ఏనాడైతే మహావిష్ణువు నీ శిరస్సు ఖండిస్తాడో ఆ రోజు నీకు శాప విమోచనం అన్నాడు. ఆ విధంగా ఆ ముసలికి శాప విమోచనం అయిపోయి మళ్ళీ గంధర్వుడుగా ఆ హూహు ఆయన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు. ఎవరైతే వింటారో వారికి అంతిమంగా ఏనుగు ఎలా అయితే
మోక్షానికి తీసుకువెళ్ళాడు మహావిష్ణువు, అలాగే మనల్ని కూడా శరీరం వదిలిపెట్టినప్పుడు మహావిష్ణువే స్వయంగా వచ్చి మనల్ని కూడా ఏనుగు తోడుకుని ఎలా అయితే ఆయన వైకుంఠానికి వెళ్ళాడో మోక్షం, మనల్ని కూడా ఆయన తోడుగా తీసుకొని పోయి వైకుంఠానికి మనకు మోక్షం ప్రసాదిస్తారని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఈ గజేంద్ర మోక్షం ఘట్టానికి ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. అందరూ తప్పనిసరిగా విని అందరూ ఫాలో కాండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మీకు సంక్షేపంగా తెలిపాను. ఉత్తరాయణ పుణ్యకాలంలో విని ఆ ఫలితం మీరు పొందాలని, మీ అందరికీ శుభం కలగాలని నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.